Welcome to No Melody Vlogs. ఈ వీడియోలో ముంబై come on I am on streets. ఇదే ముంబై తాజ్ హోటల్, దట్ టు గేట్వే ఆఫ్ ఇండియా వ్యూ ఉన్న తాజ్ హోటల్ అన్నమాట. ఇది నేను నా క్యాబ్ వాడు నేను అలా స్లైడ్గా ఒక పవర్ న్యాప్ ఇచ్చే లోపలికి తీసుకొచ్చి తాజ్ హోటల్ ముందు దింపేసి, ఇదిగో భయ్య గేట్వే ఆఫ్ ఇండియా వచ్చేసింది, తాజ్ హోటల్ ఇది, దిగుపో అన్నాడు. అండ్ దిస్ ఈస్ ద సిచ్యువేషన్ హియర్. ఇక్కడ నేను ఫస్ట్ రాగానే ఇండియా గేట్ కంటే ఎక్కువ నాకు అట్రాక్ట్ చేసింది వచ్చేసి తాజ్ మహల్ హోటల్. ఒకసారి ముంబై వచ్చాము అని అంటే మనం మోస్ట్లీ చూసుకోవాల్సింది ఇండియా గేట్ మిస్ అయినాము అని అంటే ఇంకా మొత్తం మిస్ అయినట్టే. దాట్ ఈస్ ఇండియా గేట్. చిన్న వాక్ చేద్దాం తాజ్ మహల్ హోటల్ దగ్గర. యూజువల్లీ ఇంతే జనాలు ఉంటారో లేదో తెలీదు. నేను మోస్ట్ ఆఫ్ ద ఇట్లా వ్లాగింగ్ వీడియోస్లో చూసినప్పుడు అయితే ఇంత జనాలు లేరు, కానీ ఇప్పుడు చాలా మంది జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ బోటింగ్ ఎగ్జైటెడ్గా అనిపించింది. అండ్ అక్కడ ఉన్న ఒక పర్సన్ నేను అడిగా ఇక్కడ ఎంత అవుతుంది ఏంటి అని చేశారు. బార్గెన్ చేయడానికి ట్రై చేశాను, బట్ నాట్ హ్యాపెన్. आधा घंटा राउंड होता है सर. ठीक है 200. आप आपको सही में भेज देगा मैं अभी वीडियो कर. ठीक है इधर आ जाओ भाई से. हाँ इसको क्या है आपको कोई मिलेगा, आपको सही में भेज रहा है भाई. ఓకే, ఇక్కడ బోటింగ్ వచ్చేసి 200 రూపీస్ అని చెప్పారు. నేను ఒకసారి బోటింగ్ కూడా రైడ్ చేస్తా. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్ అనమాట. సో బోటింగ్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడికి వచ్చి మనం బోటింగ్ చేయకుండా అయితే మిస్ అవ్వకూడదు. సో కొంచెం మనకి ప్లేస్ దొరికింది అనమాట. ఇది పోర్ట్ ఏరియా. బోటింగ్ కి లైన్ ఇది. సో మనం కూడా ఆ లైన్ లో నిలబడాలి. అయితే నేను ఒక్కనే కాబట్టి నేను ఇట్లా బ్యాచ్ తో చేసాను. ఇది నా బ్యాచ్. మేము ఒక గ్రూప్ అయ్యాము, 2 ఫ్యామిలీస్ కలిసి చేస్తున్నాము, కలిసి వెళ్తున్నాం. ఒక బోట్ రెడీ. ఇండియా గేట్ అక్కడ ఉంది, కానీ మేము ఫస్ట్ బోటింగ్ చేసుకుని దాని తర్వాత అక్కడికి వెళ్దాం. ఎందుకనంటే నైట్ కూడా బోటింగ్ ఉండదు అని చెప్పారు. సో ఫస్ట్ ఫినిష్ బోటింగ్ అండ్ దెన్ 2 ఫ్యామిలీస్తో మాకు గ్రూప్ అనమాట ఇప్పుడు మాది. బోటింగ్కి వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అని అన్నారు, కానీ ఫోన్లో అయితే సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు అన్నారు, కానీ కెమెరా నాట్ అలౌడ్ అని అన్నారు. కానీ మన మొదలంగా మనం తీస్తాం. సో లోపలికి వెళ్ళి ఫోన్లో తీస్తున్నాం. సో యాన్యువల్తోనే బ్యాచ్ జాయిన్ అయ్యి చేసాము. బోట్లు వస్తున్నాయి. ఇండియా గేట్ దగ్గరకు వచ్చి బోటింగ్ అయితే మిస్ అవ్వద్దు. బోటింగ్ అయితే కంపల్సరీ చేయాలి. ఇది లోపలికి వచ్చిన తర్వాత రికార్డింగ్కి ఎక్కువ పర్మిషన్ ఇవ్వలేదు, కానీ ఐ స్లోలీ స్టార్టెడ్. నేను వాళ్ళతో అడిగి పర్మిషన్ తీసుకొని నేను షూట్ చేసుకుంటాను అని అన్నప్పుడు ఓకే అని చెప్పి షూట్ చేసుకోమన్నారు. డ్రైవర్ భయ్యా, హాయ్ భయ్యా. వావ్, ఈ వ్యూలోంచి మనం చూస్తే చాలా చాలా బాగుంది. ఒకసారి నాకు వాట్ ఏ వండర్ఫుల్ వ్యూ అనిపించింది ఇది. వావ్, గట్టిగా అరవాలనిపించింది, బట్ నాతో వచ్చిన టీం భయపడతారని అరవలేదు. బట్ స్టిల్ మేము ఫస్ట్ బోట్ని అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. వేవ్స్ చాలా ఘోరంగా వస్తున్నాయి అన్నమాట, ఎత్తేస్తున్నట్టు ఉంది మాకు. మేము 5-10 minutes మేము అడాప్ట్ చేసుకోవడానికి సరిపోయింది. అండ్ దెన్ వీ స్లోలీ గాట్ టు నో how to behave on the boat. ఇది మా బ్యాచ్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి, షిప్స్ ఉన్నాయి.
క్రూజ్ షిప్స్ ఉన్నాయి, ఫర్ పార్టీస్కి షిప్స్ ఉన్నాయి, బోట్స్ ఉన్నాయి. ఇఫ్ యూ హ్యావ్ అ పార్టీ అండ్ యూ వాంట్ టు హైర్ ఎ బోట్, మీరు హైర్ చేసుకొని మీరు పార్టీని ఎంజాయ్ చేయొచ్చు. ఫర్ దాట్ దే విల్ చార్జ్ అకార్డింగ్ టు ద బోట్ యూ చూస్. సో ఇన్ మీన్ టైమ్ ఎంజాయ్ ద వ్యూ. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నేనైతే తాజ్మహల్ హోటల్ని చూస్తున్నా, దాంతోపాటు ఇండియా గేట్ని చూస్తున్నా, గేట్వే ఆఫ్ ఇండియా, ఈ రెండింటిని చూస్తూ సన్సెట్. యాక్చువల్లీ ఎవ్రీబడి విల్ బి వెయిటింగ్ ఫర్ సన్సెట్. అది వచ్చేసి మనకి ఇటువైపు ఉండదు. సన్సెట్ వచ్చేసి పోర్ట్ వైపు కాకుండా పోర్ట్కి ఆపోజిట్ సైడ్ జరుగుతూ ఉంటుంది. వెయిటింగ్ అనమాట. సాల్ట్ వాటర్ పూరా చెప్తున్నా. మీరు కూడా ముంబై వచ్చినప్పుడు బోట్ రైడ్ మిస్ అవ్వద్దు. అరౌండ్ 2 o'clock నుంచి బోట్ రైడ్ స్టార్ట్ అవుతాయి అని అంటారు, బట్ మార్నింగ్ కూడా ఉంటాయి. సో ఏదైతే గవర్నమెంట్ ఆథరైజేషన్లోనే జరుగుతుంది ఇదంతా, కానీ ఎక్కువ ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకున్నారు. బట్ గవర్నమెంట్ వాళ్ళకి మన ఆధార్ కార్డు, దాని తర్వాత మనం నంబర్ తీసుకుంటారు, మన నేమ్ తీసుకుంటారు, అండ్ దెన్ దాని తర్వాత ఎవరైతే బోట్ ఓనర్ ఉన్నారో వాళ్ళు మనల్ని రైడ్లోకి తీసుకెళ్తారు అనమాట. సో మా రైడ్ అయితే ఎండ్ అవబోతుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్. ఇది మేము ఆల్మోస్ట్ మధ్యలోకి వచ్చాము, చూపిస్తా. హలో డేట్. సో ఒక డేట్ ప్లాన్ చేస్తున్నట్టున్నారు. సో ఒక డేట్కి వాళ్ళు ఐస్ క్యూబ్స్, అక్కడ వాటర్ ఐస్ క్యూబ్స్ అవి పెట్టారు. ఓకే, అబ్బా కింద పడిపోతే సో అది ఇదన్నమాట సంగతి. ఇట్లా ప్రపోజ్ నైట్ ఆర్ డేట్ నైట్ దే విల్ అరేంజ్. మీరు ఒక ప్యాకేజ్ తీసుకొని, నేను ఒక డేట్ నైట్ ఆర్ డిన్నర్ నైట్ ఆర్ ప్రపోజ్ నైట్ ఆర్ ప్రపోజ్ ఈవినింగ్ ఇన్ ద బోట్, వీ వాంట్ టు స్పెండ్ టైమ్ అండ్ దాని పర్సనల్ టైమ్ అని అన్నప్పుడు దే విల్ అరేంజ్ సచ్ కైండ్ ఆఫ్ బోట్స్ అనమాట. సో దట్ ఈస్ వేర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ఎ బకెట్ లిస్ట్లోకి జాయిన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ 2 తాజ్ మహల్ హోటల్, ఇండియా గేట్. సరిపోయిందా? ఓకే, తాజ్ మహల్ హోటల్ని తీయలేదా అని అనుకున్నాను. ఇదిగోండి తీసి చాలు నాకు. ఇప్పుడు ఇండియా గేట్. రైడ్ అయిపోయింది, లైన్లో పెట్టారు. ఇది టాస్క్, దిగటం. ఇదిగోండి నా షూ తెచ్చినాయి. ఇంటికి రాగానే నేను చూసింది లెమన్ జ్యూస్. ఒకసారి టేస్ట్ చూద్దాం.
హజ్మోలా పౌడర్ చేసి కొంచెం స్వీట్ వాటర్లో ఐస్ ఇచ్చారు. దే కాల్ లెమన్ జ్యూస్, మసాలా లెమన్ జ్యూస్. సో లోపలికి వెళ్ళాలని, అక్కడ నుంచి అటువైపు నుంచి వెళ్ళాలని చెప్తున్నారు. సో వెళ్దాం. ఫస్ట్ తాజ్మహల్ హోటల్ టచ్ చేసాం, బోటింగ్ అయిపోయింది. ఇప్పుడు మనం మిగిలిన గేట్వే. ఇది గేట్వే ఆఫ్ ఇండియా దగ్గర ఉన్న పరిస్థితి. ఒక ఫ్లోలో పడి వెళ్ళిపోతామంటే మనం వెళ్ళిపోతూనే ఉంటాం అనమాట. సో ఐ హ్యావ్ బ్యాగ్ కాబట్టి నేను బ్యాగ్ చెకింగ్ చేస్తున్నాను. బ్యాగ్ వచ్చేసింది. ఇదంతా ఫారినర్స్ తిరుగుతున్నారు. ఇది this you have to see the closer look of India's crowd. ఇక్కడ అందరూ ఫోటో దిగుతున్నారు అనమాట. అందరూ వచ్చి ఫోటో లేలో అంటున్నారు. అండ్ దట్ ఈస్ వాట్ నన్ను కొంచెం ఎక్సైట్ చేసింది. అండ్ ఐ టూ వాంట్ టు హ్యావ్ సచ్ ఫోటో ఇన్ మై లైఫ్. ఎందుకంటే నేను కూడా ఒక ఫోటో దిగాలనుకుంటున్నాను. సో ఒక ఫోటోనే అడిగా, ఎందుకనంటే అందరు దిగుతున్నారు ఫోటో బ్లాగ్కి. భయ్యా ద ఫోటోగ్రాఫర్ ముంబైలో ఒక ఫోటో 50 రూపీస్కి ఇస్తున్నాను. నేను ఒక ఫోటోనే అడిగా. సరే, యూ కెన్ టేక్ తాజ్ ఆల్సో. ఓకే, ఎట్లా వచ్చింది? ఓకే, ఫోటో తీద్దాం. ప్రింట్ వేస్తున్నారు ఇదిగోండి ఇక్కడే. హెల్ప్. ఓకే, దీని ముందు ఫోటో దిగి ఇంట్లో పెట్టుకుంటే అది మరి ఎన్లాగ్ చేసుకోండి. డిజిటల్గా తీసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవడం కంటే ఇట్లా ఎన్లాగ్ ప్రింట్ వచ్చి, అంతే కదా, ద ఎన్లాగ్ ప్రింట్ ఈస్ ఇంపార్టెంట్ దాన్ టేకింగ్ డిజిటల్ ఫోటో. ఇంకోటి వస్తుంది. ఇట్లా అందరు పెట్టుకొని అందరు ఎవ్రీ ఫోటోగ్రాఫర్ వాళ్ళు బ్యాగ్లో ఇది క్యారీ చేస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ ఒక ఫోటో అయితే ఇట్లా మెమరీ తీసుకోండి. ఎందుకనంటే డిజిటల్గా మీరు ఎంత చేసినా కానీ, డిజిటల్గా మీరు ఎంత పోస్ట్ చేసుకున్నా కానీ ఒక ఎన్లాగ్ ఫోటో అయితే ఉండడం చాలా మంచిది. ఇక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ కి మీరు తాజ్ హోటల్. ఓకే, దిస్ వన్ ఇస్ తాజ్ హోటల్. ఎనీవే వాట్ ఐ వాంట్ టు సే ఇస్, అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే జీవన ఉపాధి అనమాట. సో మీరు అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళని సపోర్ట్ చేయండి. సో దట్ దే విల్ ఎర్న్ మనీ అండ్ దే విల్ ఫీడ్ దేర్ ఫ్యామిలీస్. ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కలిసినాం. చెప్పండి, హాయ్ చెప్పండి, సబ్స్క్రైబ్ చెప్పండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ఎక్కడి నుంచి? శ్రీకాకుళమా? మా డాడీ వాళ్ళ ఆంధ్ర, అదే గుంటూరు డిస్ట్రిక్ట్. అంటే ఇంతకు ముందులా లేదు. ఇంతకు ముందు పీపుల్ కెన్ వాక్ త్రూ దిస్ అండ్ పార్క్, గార్డెన్ అదంతా ఉండేది. ఇప్పుడు లేదు అది. ఎందుకనంటే దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, మురికి చేస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ మాన్యుమెంట్ కదా, అందుకని. చూడండి, సో దూరం నుంచి తీసుకుంటే బెటర్ ఏమో. వెరీ క్రౌడెడ్ అనమాట, వెరీ క్రౌడెడ్. అసలు మామూలు క్రౌడెడ్ లేదు. అందరు బోట్ దిగి వస్తున్నారు. ఈ పెద్ద ఫెరీస్ కొన్ని మనం ఎక్కింది ఇండివిజువల్ బోట్. సో సో కంప్లీట్ దీని చుట్టూ తిరగంది మనకి చూసినట్టుండదు కాబట్టి తిరుగుదాం. టెలిస్కోప్ దూరాన్ని చూడొచ్చు అంటున్నారు టెలిస్కోప్. ఇది రెనోవేషన్ లో ఉంది ఇటువైపు పార్ట్. సో దిస్
వాస్తవానికి నా 2 కళ్ళు జాలట్లేదు, ఎంతసేపు చూసినా కానీ చూడాలనిపిస్తుంది. అంటే 2 సార్లు వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్. కానీ జనాలు చూడండి మామూలు. దాన్ని అట్లా క్యాప్చర్ చేస్తున్నారు అన్నమాట, డూమ్ని పట్టుకున్నట్టు ఫోటో దిగుతున్నారు. సో అదొక క్రేజీ స్టిల్. మనం కూడా ట్రై చేద్దాం డూమ్ని పట్టుకొని ఇట్లా. సెల్ఫీలో చేయడం చాలా ఈజీ, అది తెలీదు. ఇంక బయటికి వెళ్ళి ఏమైనా తిందాం మనం. నాకెందుకో ఇంతమంది జనాల్లో నాకు ఊపిరి ఆడట్లేదు. అటు పైన ఆకాశం, కింద భూమి, చుట్టుపక్కల మొత్తం జనాలు. అయిపోయింది, చెమటలు వస్తున్నాయి. సో చూసుకొని వచ్చి ఇండియా గేట్ ఒకటి, తాజ్ మహల్ హోటల్, ఇంకేం కావాలి? 2 మాన్యుమెంట్స్ గట్టిగా కొడితే పులుసు గారిపోయింది. కానీ ఎథెంటిక్ వడపావు నాకు. అడుగుదాం. भैया शंबर ने एक वड़ा पाव తీసుకున్నాం. ఫుల్ వేడిగా ఉంది, ఫుల్ హ్యూమిడిటీ. చూద్దాం. సో చీజ్ వడ టేస్ట్ చేద్దాం. బయటకి వెళ్ళి అటు సైడ్కి వెళ్ళి టేస్ట్ చేద్దాం. ఫైనలీ ఫైన్ వన్ ప్లేస్ ఇన్ హ్యావ్ ద గోల్లో. ఒకసారి చూడండి. దట్ ఈస్ ద ప్లేస్. ముంబై వచ్చిన తర్వాత ఫస్ట్ వడాపావ్ ఇది. ఒకసారి టేస్ట్ చేద్దాం. పర్టికులర్ దీనిలోకి ఇంకేమైనా ఉంటుందా నాకు అర్థం కావట్లేదు. టూ సాల్టీ సైడ్ ఉంది, అంటే నాకు సాల్టీ సైడ్ అనిపిస్తుంది. ఇందులోకి సాస్ కూడా వేసుకోవచ్చు. సాస్ అడిగితే ఇస్తారు అని అన్నారు. ఒకసారి అడుగుదాం. బాటిల్ అయిపోయింది. మెక్డొనాల్డ్స్ వెజ్ బర్గర్ ఇది. నాట్ ఎగ్జాక్ట్లీ వర్త్ ఇట్, బట్ ద క్వాంటిటీ ఇస్ గ్రేట్. ఫర్ 40 rupees గివింగ్ లాట్ ఆఫ్ క్వాంటిటీ. ఇట్స్ లాట్ ఆఫ్ ఫుడ్. చాలా మందికి స్టమక్ ఫిల్ అయిపోతుంది. ముంబైలో ఎవరైతే పనులు చేసుకుంటున్నారో, చిన్న చిన్న పనులు, డే వేజెస్ చేసుకుంటున్నారో, వాళ్ళకి ఇది 8 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. 10 rupees నుంచి ఇప్పుడు 20కి వెళ్ళిపోయింది అనుకోండి. అక్కడ 8 rupees నుంచి ఉన్న వడాపావ్ 2000 rupeesకి ఒక వడాపావ్ కూడా అమ్ముతున్నారు. ఇక్కడ నిలబడి మనం ఈ 40 రూపాయలు పెట్టి ఒక వడాపావ్ తిన్నాం. కానీ అదే మీరు ఇదే వడాపావ్ తాజ్ హోటల్లో తింటే అక్కడ 2000 ఉంటుంది. I'm slowly adopting to the taste. అయిపోయింది. నేను ఇంకెక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను అవుట్ ఎగ్జాస్ట్ అయిపోయినాను అంతమంది జనాలలో. చిన్న లిటిల్ కొంచెం షాపింగ్ చేద్దాం, ఎందుకంటే నేను తడిసిపోయా కాబట్టి కొంచెం షాపింగ్ చేస్తే బెటర్. आता है मेरा साइज
ఓకే అడుగుతున్నా నేను, డిస్కౌంట్ ఇవ్వట్లేదు. No bargaining. I am 200 fixed rate. నో బార్గెనింగ్. వీడియోలో కూడా అదే చెప్తున్నారు వాళ్ళు. సరే ఓకే, చిన్నపాటి షాపింగ్ చేసాం. బట్ ఐ విల్ నాట్ పిక్ ఎనీ అదర్ కలర్ దాన్ బ్లాక్. బ్లాక్ లో నేను డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి కానీ నాకు సూపర్ మ్యాన్ కలెక్షన్ లేదు. సో ఫస్ట్ టైం నేను సూపర్ మ్యాన్ కలెక్షన్. ఈ టీ షర్ట్ నా కోసం తీసుకోవట్లేదు, ఇది వర్షాకి ఇయడానికి. కానీ ఈరోజు నేను ఒకసారి వేసుకున్నా అనుకో, ఇక వర్ష ఇక ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది. సో అందుకనే తీసుకుంటాం. సో చేంజ్ చేస్తే ఇప్పుడు మనం వెళ్దాం. మొత్తం ఈ ప్లేసెస్ అన్ని తిరిగిన తర్వాత అనిపిస్తుంది ఏంటంటే, ఈ ప్లేస్కి యాక్చువల్లీ వర్షతో వస్తే వర్ష ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది. ఎందుకనంటే బోటింగ్, వాటర్లో బోటింగ్ మస్తు ఎంజాయ్ చేస్తుంది. సారీ వర్ష, లేకుండా సోలో ట్రిప్ తిరుగుతున్నా. సోలో ఇస్ లైక్ సోలో అంటే ఓకే. And this is Mumbai vlog, and for more videos please subscribe for No Melody Vlogs and follow in Instagram also. And మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఫర్ మోర్ వీడియోస్. మరికొన్ని వీడియోల కోసం మరీగా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి.